జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దిద్దుకోలేని పొరపాటును ఉద్దేశపూర్వకంగా చేశారు. టీడీపీ నుండి కేవలం 24 ఎమ్మెల్యే సీట్లు తీసుకుని పొత్తు పెట్టుకున్నారు. ఇది యూనిలాటరల్గా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయానికి కోట్లాది మంది అణగారిన వర్గాల వారి మనోభావాలకు అసలు పొంతనే కుదరటం లేదు. ఈ నిర్ణయం వల్ల పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా జీవితాంతం బానిస బ్రతుకు బ్రతికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని నిజమైన జనసేన వెల్ విషర్స్ ఎవరూ కూడా సమర్థించరు, కానీ కొంతమంది సమర్థిస్తున్నారు. ఉదాహరణకు హైపర్ ఆది లాంటి జనసేన లాయలిస్టులు, జనసేన నాయకులతో డైరెక్ట్ యాక్సెస్ ఉన్న కొన్ని జనసేన మీడియా హౌసెస్. ఇటీవల హైపర్ ఆది ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మానవతావాదాన్ని, ఆయన సేవా కార్యక్రమాలను, డబ్బు లేకుండా పార్టీ రన్ చేస్తున్న విధానాన్ని ఎంతో జాలి కొలిపే విధంగా మాట్లాడారు. దానికి తగ్గట్లుగా బ్యాక్గ్రౌండ్ నుంచి సెంటిమెంట్ మ్యూజిక్ కూడా యాడ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు సీఎం కావడమే లక్ష్యంగా ఇంతకాలం పనిచేస్తూ వచ్చిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కిరణ్ టీవీ, అలాగే 24 ఛానల్, ఇటువంటి కొన్ని మీడియా హౌసెస్ సడన్గా వాటి ట్యూన్ మార్చాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి దిక్కుమాలిన నిర్ణయాన్ని వారు సపోర్ట్ చేయడం కాదు, తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇలా వ్యతిరేకించడం వల్ల లాభం, మరికొన్ని సీట్లు జనసేనకు పెరగవచ్చు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీటు షేరింగ్ కూడా రావచ్చు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోకుండా గుడ్డిగా జనసేన హయ్యర్ అఫీషియల్స్ ఏది చెప్తే ఆ ప్రకారం వాటి టోన్ మార్చకూడదు. అయితే ఈ దుర్భర సమయంలో కూడా వారి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న జనసేన లాయలిస్టులు అయిన కొన్ని మీడియా హౌసెస్ ఉన్నారు. వారు ఓకే తెలుగు, అలాగే పత్రి వాసుదేవన్ గారు వంటి వారు. సో డియర్ జనసేన మీడియా హౌసెస్, టేక్ ఏ లీఫ్ అవుట్ ఆఫ్ దేర్ బుక్స్. ఇక పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు, మానవతావాదం గురించి ఆయనకు అవి లేవు అని ఎవరన్నారు? అందరికంటే ఎక్కువ స్థాయిలోనే చేసిన పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ఆయన నుంచి ఆశించేది సీఎం పదవి మాత్రమే. అది కేవలం తన జనసేన పార్టీ ద్వారా మాత్రమే. ఈ సమయంలో జనసేన పార్టీకి డబ్బులు లేవు, పార్టీ రన్ చేయడమే కష్టంగా ఉంది వంటి సాకులు చెప్పకూడదు. నిజంగా డబ్బులు లేకపోతే, పార్టీ రన్ చేసే పొజిషన్లో లేకపోతే చక్కగా సినిమాలు చేసుకుంటూ ఉండవచ్చు. అంతేగాని తన పార్టీ పరువు ప్రతిష్టలను మరొక పార్టీకి తాకట్టు పెట్టకూడదు. తన భవిష్యత్తు సర్వనాశనం చేసుకోకూడదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు డబ్బులు లేని పాలిటిక్సే చేసి విజయం సాధించారు. అవసరమైతే అటువంటి వారి దగ్గర నుంచి ఉత్తేజం పొందవచ్చు. అంతేగాని చేతకాని కబుర్లు జనసేనాని నోటి వెంట పొరపాటును కూడా రాకూడదు. ఈ విషయాలు గుర్తుంచుకుని జనసేనాని సీఎం పోస్టు సాధించే దిశగా కృషి చేస్తారని ఆశిద్దాం. అదేవిధంగా జనసేన మీడియా హౌసెస్ కూడా ఈ సమయంలో జనసేనాని సీఎం పోస్టు సాధించే విధంగా, అదేవిధంగా జనసేన పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసే విధంగా కృషి చేస్తారని ఆశిద్దాం.